హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మరి మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి యొక్క సచ్చరిత్ర నుంచి వారి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి మనం ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు చక్కగా ధ్యానానికి సిద్ధమవుతాం. ధ్యాన స్థితిలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకుందాం. మన కోసం మనం ఒక 30 నిమిషాల పాటు కేటాయించుకొని మన డైలీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక చక్కగా ఒక టైం పెట్టుకొని ఆ 30 నిమిషాల పాటు చక్కగా ధ్యానానికి సిద్ధమవుతూ ఈ జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిద్దాం. సో మరి మనకి ఈ సెక్షన్కి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ లవ్ యూ యూనివర్స్. సో మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా ధ్యాన స్థితిలో కూర్చోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ మీ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్.
ధ్యాన స్థితిలోనే ఉండండి. ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రామ్ రస్నే జట్టి వ్యాపారములు అమ్రలీల ప్రార్థన. భగవత్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథకు సాష్టాంగ నమస్కారములనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించెదము. యోగి చూడామణి యగు శ్రీ సాయినాథ్ మహారాజుకి జయమగు కాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు. భక్తుల పాలిట ఆశ్రమ దాతయగు సాయికి జయమగు కాక. జీవిత ఆశయమును పరమావధిని గాంచిన బాబాకి ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసింది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలు అన్నీ శీఘ్రమే నెరవేరును. హేమాత్ పంత్ మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులు వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాత్ పంత్కు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానినతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలను, అమృతమును స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయియందు పరిపూర్ణమైన హృదయపూర్వకమైన భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు దామోదర్ సావల్రామ్ రస్నే కాసర్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది. దాము అన్న దామోదర్ సావల్రామ్ రస్నే. 6వ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞాపకము ఉంచుకొనియే ఉందురు. అతడు 1897వ సంవత్సరములో శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకమొకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియును కాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నకు
పత్తితో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 20 లక్షల రూపాయల లాభము సంపాదించవలనని వ్రాసెను. వ్యాపారములు లాభదాయకమైనదనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్న ఆ బేరము చేయుటయ మానుటయ అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారము చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామకొక జాబు వివరముగా రాసి బాబా నడిగి వారి సలహాను తీసుకొనమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమి అని అడిగెను. సమాచారము ఏమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా ఇట్లనెను, ఏమి వ్రాయుచున్నావు? ఏమి వ్రాయుచున్నాడు? ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడు ఇచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని. శ్యామ: దేవా, నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేసెదవు. వారు వాక్యులగుటతో వారిని చటకీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదవమని బలవంతము పెట్టుచున్నావు అనెను. బాబా: ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించువారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరమితో నిట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందే లోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమను వ్రాయుము. తనకున్న సగం రొట్టెతో సంతుష్టి చెందమని రాయుము. లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశయమంతయు అడియాస అయినదనుకొనెను. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడి వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా యొక్క పాదములు ఒత్తుచూ కూర్చుండెను. బాబా వారి పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకి ఇచ్చినచో బాగుండు ననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సున అనుకొనెను. బాబాకు తెలియనిది ఏమీయూ లేదు. అరచేతినున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలను, కానీ తల్లి చేదు మాత్రలిచ్చెను. తీపి వస్తువు ఆరోగ్యమును చెరచును, చేదు మాత్ర ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్తు వర్తమానముల లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లు అనెను.
ప్రపంచ విషయంలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక నీ వ్యాపారము కూడా ఈ మానుకొనమనెను. కొన్నాళ్ల వరకు ధాన్యము యొక్క ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. అన్న కాపాడబడెను. దాము అన్న కాపాడబడెను. దాని నుండి ధాన్యములు నిల్వ చేసిన వారెల్లరూ కూడా నష్టపోయిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. పత్తి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. ముదపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుంచి తప్పించినని దాము అన్నకు బాబా యందు గల నమ్మకము హెచ్చాయెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పుడు వరకు భక్తునితో నున్నాడు. ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. అమ్రలీల, మామిడి పండ్ల యొక్క చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చెను. రాళే అను మమల్తాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పుడు పండ్లన్నీ బాగానే ఉండెను. అది శ్యామా సమాధిలో పెట్టింది. అందులో 4 పండ్లు మాత్రమే బాబా యొక్క కొలంబాలో పెట్టెను. బాబా ఆ 4 దామా అన్నకు అవి అక్కడనే ఉండవలనెను. దాము అన్నకు 2 భార్యలు కలరు, కానీ అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావము ఉండుటచే అతనికి సంతానము కలుగున అవకాశము లేదనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము కలదు. మామిడి పండ్లు అందించిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లు అనెను. అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి దామ్యాతిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి బాబా యొక్క భక్తుడు దానినిట్లు సమర్థించెను. చావు అనేది అహంకారము గూర్చి, దానిని బాబా యందు చంపుట యొక్క ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లని, నీవు తినవద్దు, నీ చిన్న భార్య కిమ్ము. ఈ అమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటే కదులును. నేను మీ వద్ద నుండనేమో అని మీరాందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి యందు ఉంచుకొనుడు.
నా యందు మనపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు, అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంత్ ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరువకుందుముగాక. మీ పాదములనెప్పుడూ చూచుచుందెము కాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియముల విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులయందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయుము. మా గృహములను మా నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుకాక చెడ్డవే అగుకాక తరిమివేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందు ఉంచుకున్నట్లు చేయుము. తక్కిన వస్తువులన్నింటినీ మరుచునట్లు చేయుము. మనశ్చంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానందకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు. దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెండింటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. సాయిబాబా వద్ద అనేక మంది గుమ్మిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి చెట్టు వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడను ఎట్లు నడుపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు. ఇది 1910 నుండి 1911 కాలంలో జరిగిన. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసులు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోల
వికలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరాల నుండి ఒక స్నేహితుడు ఉండెను. అతడు నా భార్య యొక్క నగలు పెట్ట దొంగిలించెను. అందులో శుభమగు నత్తు నాసికాభరణము ఉండెను. బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మాస్టర్స్, ఇంకొంచెం సేపు ఈ ధ్యానాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఇప్పటి వరకు మనం తీసుకున్న జ్ఞానాన్నంతా కూడా సంపూర్ణంగా మనలో నింపుకోవటం కోసం ఈ ఆఖరి క్షణాలు ఎంతో ముఖ్యమైనది. ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవద్దు. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఎంతో ఎరుకతో శ్వాసతో అనుసంధానమవుతూ శ్వాస మీద ధ్యాస. ఓకే మాస్టర్స్, మరి నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నిదానంగా మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని కళ్ళను ఓపెన్ చేయండి. ఇంకా ధ్యానంలో ఉండాలి అనిపించే వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఎలా అనిపిస్తోంది, మీ అనుభవాలను నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. మనకి ఇప్పటి వరకు ఇంత అద్భుతమైన కార్యక్రమానికి, సెక్షన్కి సహకరించిన ప్రతి ఒక్కరికి, అందరికీ, అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరొక సెక్షన్ కలుసుకుందాం.